విశాఖ 33వ వార్డులో బంటుపల్లి సూర్యనారాయణ ఆధ్వర్యంలో ఈరోజు సభ్యత్వం నమోదైన కార్డుల్ని ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సీతంరాజ్ సుధాకర్ ఆయన చేతుల మీదుగా ఈ కార్డులు పంపిణీ చేయడం జరిగింది. మరెన్నో విషయాలు టీడీపీ చేయబోయే కార్యక్రమాలు ఆయన మాటల్లో ఆయన మీడియాతో మాట్లాడడం జరిగింది. వార్డు ప్రెసిడెంట్ ఆధ్వర్యం సూర్యనారాయణ బంటుపల్లి ఆధ్వర్యంలో ఉండే ఈ బూత్ నెంబర్ అంతా 61 బూత్ లో మన క్రియాశీలక సభ్యత్వాలు ఎవరికైతే చేసామో వారు అందరికీ పిలవడం జరిగింది. ఆ తాలూకా కుటుంబీకులకి వారందరికీ క్రియాశీలక సభ్యత్వ కార్డులు అందజేయడం నిమిత్తం ఇక్కడ ప్రోగ్రామ్ బంటుపల్లి సూర్యనారాయణ ఆధ్వర్యంలో మంచి ఘనంగా సండే ప్రజలందరూ కూడా ఖాళీగా ఉంటారు, ఇళ్లలో ఉద్యోగాలకి సెలవు దినం కాబట్టి ఈరోజు ఎంచుకుని ఇక్కడ ఈ బూత్ వారీగా రోజు కూడా బూత్ వారీగా అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ 61 బూత్లో ఈరోజు కార్యక్రమం పెట్టాం. నిన్న మీరు అందరూ చూశారు, మత్స్యకార దినోత్సవం లాగా జరిగింది. ఎందుకంటే మత్స్యకార భరోసా ఇస్తే నాడు గత పాలకులు ఓన్లీ 10,000 రూపాయలు ఇచ్చేవారు. 300 కోట్లు ఇస్తే మేము 14-19లోనే 500 కోట్ల రూపాయలు ఐస్ బాక్సుల నిమిత్తం కానీ, వలల నిమిత్తం కానీ, పడవల మరమ్మతుల నిమిత్తం కానీ ఇస్తూ భరోసా ఇచ్చి ఇప్పుడు మళ్ళీ 279 కోట్ల రూపాయలు ఓన్లీ భరోసాకే ఈ విడతలోనే ఇవ్వడం జరిగింది. ఇమ్మీడియట్గా నిన్న ఒక్క రోజులోనే మత్స్యకార భరోసా 279 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. 10,000 ఇచ్చే మత్స్యకార భరోసా 20,000 రూపాయలు అమాంతం 100% మత్స్యకార భరోసాని పెంచి మరి చంద్రబాబు నాయుడు గారు ఎంతో చక్కగా నిన్న కార్యక్రమాన్ని ఘనంగా శ్రీకాకుళంలో జిల్లాలోని హెచ్చర్లలో ఇది ప్రారంభించారు. సో ఈ 5 ఏళ్ళు నాకు తెలిసి 1,500 కోట్లు దాటే పరిస్థితి. 130,000 కుటుంబాలకి ఆసరా చేకూరే ఈ పథకాన్ని అత్యంత ఘనంగా మరి వైసీపీ వాళ్ళు అంటారు చాలామంది, ఈ పథకాలు రావట్లేదు, ఏది ఇవ్వట్లేదు. ఇది నిన్న మత్స్యకార భరోసాతో చెంపపెట్టు వైసీపీ విమర్శకులకి ఇది చెంపపెట్టుగా తయారవుద్దని మీ అందరి ద్వారా మరి రాష్ట్ర ప్రజానికానికి, మా దక్షిణ నియోజకవర్గ ప్రజానికానికి తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా మా దక్షిణ నియోజకవర్గంలో మత్స్యకారులు సుమారుగా 10,000 మంది దాటి ఉంటారు, 10 నుంచి 12,000 మంది. ఎస్పెషల్లీ 37వ వార్డులో చిన్నజాలారిపేటలో చాలామంది ఈ వృత్తిని ఉపాధిని నమ్ముకున్న వాళ్ళు, వాళ్ళకి చాలా వెసులుబాటుగా ఈ యొక్క పథకం ఉంటుందని భావిస్తున్నాం. నాకు మంచి అవకాశం ఇచ్చిన వార్డు ప్రెసిడెంట్ గారు అందరూ కూడా ఈవేళ మరి సభ్యత్వ కార్యక్రమం అంటే మరి గత 20 సంవత్సరాలు బట్టి కార్డులు ఇస్తున్నారు. 2 సంవత్సరాలకు ఒకసారి మేము పార్టీ సభ్యత్వం చేసుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా 100 రూపాయలు కట్టి క్రీస్తు సభ్యత్వం తీసుకుంటారు. అయితే ఈ సభ్యత్వం కారణం వల్ల అంటే ఈవేళ ఈ కొత్తగా మన కూటమి ప్రభుత్వంలో వచ్చిన తర్వాత 100 రూపాయలు కట్టిన వాళ్ళకి 5 యాక్షన్లుగా ఎవరైనా మరణించడానికి అయితే 5 లక్షల రూపాయల పాలసీ ఇది. ఆ పాలసీ మీద ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఎంతో ముందుకు వచ్చి సభ్యత్వం తీసుకున్నారు. ఈవేళ ఒక్కొక్క బూత్ వారీగా వాళ్ళ మనం కౌంటర్లు పెట్టి ప్రతి బూత్ ప్రెసిడెంట్ని పిలిపించి మన సుధాకర్ గారు మన సౌత్ ఇన్ఛార్జి అయిన మాకు అన్ని విధాలుగా సహకరిస్తూ ఇప్పుడు కూడా కనీ వినాలండి పరిస్థితి వచ్చింది. ఏంటంటే ఇప్పుడిచ్చినా మాకు పోగిలో వేసేవారు, అది ఏరికోవడం చాలా బాధగా ఉండేది. ఈవెన్ అలా కాదు, ప్రతి బూత్ వేరుగా బూత్ ప్రెసిడెంట్కి బూత్ల వారుగా ట్యాగ్తో సహా మరి కార్డులు పంపిణీ జరిగింది. రేపు ఈ కార్డుని కూడా ప్రతి కూడా జాగ్రత్తగా దాచుకోవాలి. రేపు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మమ్మల్ని వచ్చి నిలదీస్తే తక్షణమే ఆ యొక్క ఎఫ్ఐఆర్ కాపీ వస్తే వాళ్ళకి ఇన్సూరెన్స్ 5 లక్షల కూడా ఇన్సూరెన్స్ కాపీ ఇవ్వడం జరుగుతుంది. అందువల్ల మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్డుని జాగ్రత్తగా దాచుకొని ఆ టైం వచ్చినప్పుడు మాకు అందువస్తే ఆ కార్యక్రమాలు మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అలాగే ఇంకా వార్డులో చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఇప్పుడు మత్స్యకారులకి మన చంద్రబాబు నాయుడు గారు ఈవేళ నేను కార్యక్రమం చేసి ఎంతమందికి మరి మత్స్యకారులకు సముద్రంలోకి వెళ్ళాలంటే వాళ్ళకి ఉపాధి లేదని ఉందన్న ఉపాధి కల్పన కోసం
ఒక్కరికి 20,000 రూపాయలు చెప్పిన ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ యొక్క మంచి ప్రభుత్వం, ఈ ప్రభుత్వం చేసిన పని కూడా అన్నీ కూడా గమనించాలి. రాబోయే రోజుల్లో కూడా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు మంచి మరి పనులు చేస్తారు. ఈ యొక్క ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని చెప్పి గుర్తిస్తారు.